క్రైస్తవ కుటుంబమునకు దైవిక కుటుంబం యొక్క ముఖ్య లక్షణము క్షమాగుణము అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఫర్గివ్నెస్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ డివైన్ ఫ్యామిలీ, గాడ్లీ ఫ్యామిలీ అని చెప్పచ్చు. కాబట్టి ఒక దైవిక కుటుంబం ఉందంటే, ఒక కుటుంబంలో శాంతి సమాధానములు సంతోషములు ఉన్నాయంటే, కుటుంబం విచ్ఛిన్నం కాకుండా బలమైనటువంటి వ్యవస్థ అంటే తల్లిదండ్రులు, భార్య భర్తలు, వారి మధ్య, పిల్లల మధ్య మరి ఆ కుటుంబం అంతటిలో మరి సమాధానం ఉందంటే దానికి కారణము మరి ఈ ఫర్గివ్నెస్ లేక క్షమాగుణము అనేటువంటిది చాలా ప్రాధాన్యమైనది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ప్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు సర్వీస్కు క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులరా, గత 2-3 వారాల నుండి మనము కుటుంబమును గురించి, క్రైస్తవ సమాజంలో కుటుంబం యొక్క పాత్రను గురించి మనము తెలుసుకుంటున్నాం. ఒక కుటుంబము మరి దైవిక కుటుంబముగా, ఒక ఆదర్శవంతమైన కుటుంబముగా ఉన్నప్పుడు అటువంటి కుటుంబాలు కలిగిన సంఘము మరి ఆధ్యాత్మికంగా ఎంతో బలపడటానికి సహాయపడుతుంది ఆ కుటుంబము. అదేవిధంగా ఒక కుటుంబము కలహాల కుటుంబముగా మరి అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నటువంటి కుటుంబాలు మరి సంఘములో ఉన్నప్పుడు ఆ కుటుంబాల వలన సంఘమునకు కూడా మరి సమస్యలు వ్యాపించేటువంటి, కలహములు విస్తరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనము క్రైస్తవ సమాజంలో ఉంటున్నాము, మరి క్రైస్తవ కుటుంబాలుగా మనము ఉందాము. మరి దైవిక కుటుంబాలుగా, ఒక ఆదర్శవంతమైన కుటుంబములుగా, మరి సంతోషకరమైనటువంటి కుటుంబముగా, మరి ఒక హ్యాపీ హోమ్గా ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ మరి ఏ విధంగా భూమి మీద కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు, మరి ఆ కుటుంబమును ఏ విధంగా ఆశీర్వదించాడు అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. మరి ఆ తర్వాత కుటుంబంలో ఏ విధంగా కలహాలు ప్రారంభమైనాయి, అసూయ ద్వేషముల ద్వారా హత్య అనేటువంటిది మొట్టమొదటిసారిగా భూమి మీద జరగటము, నరహత్య గురించి కూడా మేము తెలుసుకున్నాం. ఆ తర్వాత మరి ప్రేమ ద్వారా కుటుంబాలలో మరి శాంతిని నెలకొల్పుకోవటము, సమాధానమును పొందుకోవడానికి కొరకు ప్రేమ యొక్క ప్రాధాన్యతను గురించి తెలుసుకున్నాం. మరి అదేవిధంగా ఈరోజు క్రైస్తవ కుటుంబమునకు దైవిక కుటుంబం యొక్క ముఖ్య లక్షణము క్షమాగుణము అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఫర్గివ్నెస్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ డివైన్ ఫ్యామిలీ, గాడ్లీ ఫ్యామిలీ అని చెప్పచ్చు. కాబట్టి ఒక దైవిక కుటుంబం ఉందంటే, ఒక కుటుంబంలో శాంతి సమాధానములు సంతోషములు ఉన్నాయంటే, కుటుంబం విచ్ఛిన్నం కాకుండా బలమైనటువంటి వ్యవస్థ అంటే తల్లిదండ్రులు, భార్య భర్తలు, వారి మధ్య, పిల్లల మధ్య మరి ఆ కుటుంబం అంతటిలో మరి సమాధానం ఉందంటే దానికి కారణము మరి ఈ ఫర్గివ్నెస్ లేక క్షమాగుణము అనేటువంటిది చాలా ప్రాధాన్యమైనది. ఈ క్షమాపణ గురించి లేక క్షమాగుణమును గురించి మనం ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క క్షమాగుణం అనేటువంటిది మన కుటుంబాలను బలపరిచి, మన కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని కలగజేయడానికి ఈ మాటలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మరి క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ఆయన చెప్పిన మాటలు కానీ, ఆయన ఆ మాటలను ఆచరించి చూపిన విధానం కానీ ప్రపంచమునకే ఆదర్శవంతమైనది. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడం అని చెప్పాడు. శత్రువులను క్షమించటము, ప్రేమించటము, మరి వారి కొరకు ప్రార్థన చేయటం అనేది ఎంత కష్టమైన పని మనము ఊహిస్తే అర్థమవుతుంది.
మన కుటుంబంలో మన కుటుంబ సభ్యులే అంటే భార్య భర్తల మధ్యలోనే క్షమాగుణము లేనటువంటి సందర్భంలో శత్రువులు మనల్ని హింసించేవారు, మనల్ని అవమానపరిచేవారు, మన బాధపరిచేటువంటి వారు, వారి గురించి ప్రార్థన చేయటము, వారిని క్షమించటము, వారిని ప్రేమించటము, మరి అది దేవునికే సాధ్యము. దేవుని ద్వారానే మనము ఆ యొక్క క్షమాగుణాన్ని పొందుకోగలము. మానవులకు అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యము. మరి యేసుక్రీస్తు ప్రభు ఆ మాటలు పలకటమే కాకుండా ఆయన ఆచరించి చూపించాడు. శిలువలో పలికినటువంటి మాట మనకందరికి కూడా తెలుసు. మరి ఆయనను హింసిస్తున్నవారు, దూషిస్తున్నవారు, మరి అవమానిస్తున్నటువంటి వారు, మరి కాళ్లకు చేతులకు మేకులు కొట్టినవారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టినవారు, కొరడాలతో కొట్టినవారు, వారందరినీ చూస్తూ ఆయన పలికినటువంటి మాట, మొట్టమొదటి శిలువలో పలికిన మాట, మరి ప్రపంచ మానవాళిలో ఏ మానవుడు, ఈ భూమి మీద పుట్టినటువంటి ఏ మానవుడు పలకలేనటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించము అని చెప్పిన మాటలను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ యొక్క మాట చాలా శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ఆ క్షమాగుణం అనేది క్రీస్తు యొక్క ప్రధానమైనటువంటి ముఖ్య లక్షణం, ముఖ్య గుణము, ఆయన యొక్క గుణాతిశయములలో ప్రధానమైనది. కాబట్టి ఆ ప్రేమ, ఆయన యొక్క క్షమాగుణము, మరి మనమందరం కూడా మన క్రిస్టియన్స్ అని పిలువబడుతున్నాము, క్రైస్తవులుగా ఉన్నాము, మరి క్రైస్తవ కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి మనము క్రీస్తును పోలి నడుచుకొనడి, క్రీస్తు కలిగిన ఈ గుణ లక్షణములు మీరు కలిగి ఉండడని బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల రాయబడినది. ఆ యొక్క క్షమాగుణాన్ని మనమందరం కూడా కలిగి ఉండాల్సిన వారమై ఉన్నాము. అవి మరి ఆ యొక్క క్షమాగుణము మన కుటుంబానికి మనకే ఎంతో ఆశీర్వాదకరము. దాని ద్వారా మరి ప్రేమ, సమాధానం ఈ కుటుంబమునకు కలుగుతుంది. కాబట్టి క్షమాపణ అనేటువంటి దానికి దానిలో ప్రేమ ఉంది, సమాధానం ఉన్నాయి దాని ద్వారా. కాబట్టి ఆ యొక్క గుణం అనేటువంటిది మనకు చాలా ప్రాముఖ్యమైనదిగా మనం ఎంచి మరి దాన్ని యొక్క ప్రాధాన్యతను గ్రహించి మనము మరి క్షమించుట ప్రారంభించాలి. మనము ఒకవేళ ఇప్పటి వరకు క్షమించకపోతే క్షమించడం ప్రారంభించాలి. చీకప్పులో తుఫాను అని అంటుంటారు. చిన్న చిన్నవి అవి కుటుంబాల్లో మామూలుగా భార్య భర్తల మధ్య సహజంగా వచ్చేటువంటి చిన్న చిన్న ఉంటాయి. వాటిల్లో కూడా క్షమించడము అవసరము. పెద్ద కారణాల వలన ఏమవుతుందంటే కుటుంబంలో మరి క్షమించలేనటువంటి పరిస్థితులు, భర్త తప్పు చేస్తే భార్య క్షమించలేనటువంటి పరిస్థితి, మరి భార్య అటువంటి తప్పులు చేసినప్పుడు భర్త క్షమించలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. దాని ద్వారా ఏమవుతుందంటే కుటుంబాలు విచ్ఛిన్నం అవుతుంటాయి. కుటుంబాలు మరి పోలీసులను ఆశ్రయించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబాలు న్యాయస్థానాలను ఆశ్రయించే పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఒక్క విషయం మనం గమనించాలా, ఏ కోర్టు కానీ ఏ న్యాయస్థానం కానీ మరి విడిపోయిన కుటుంబాలను కలపడానికి అవి సహాయపడలేవు. ఆ కుటుంబాలు విడిపోవటానికి కానీ లేక వాళ్ళకి విడాకులు ఇవ్వటానికి కానీ అవి సహాయపడతాయి. మరి ఆ కుటుంబాలను, విడిపోయినటువంటి కుటుంబాలు, విరిగిపోయినటువంటి హృదయాలను కలపగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. కాబట్టి దేవుని వాక్యమే మనకు ఆ యొక్క దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఆ క్షమా గుణాన్ని మనకు ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో మానవులు చేసేటువంటి ప్రయత్నాలని వ్యర్థమని మనము గ్రహించాలి. ఎందుకంటే కలపటము చాలా కష్టమైన పని, విడిగొట్టడము చాలా తేలిక పని. కాబట్టి విడిపోవటం తేలికే, కలవటం అనేది చాలా కష్టము. కాబట్టి ఆ విడిపోయేటువంటి పరిస్థితుల దాకా రాకుండా కుటుంబాలను కలుపుకోవటానికి, మళ్ళా కలవటానికి, మళ్ళా బలపడటానికి, మరి ఒకరి తప్పును ఒకరు తెలుసుకొని ఒకరినొకరు క్షమించుకోవటం మరి అది క్షమాపణ. మరి మనుషులు నోరు విప్పి వాళ్ళను క్షమించమని అడగటము ఒక రకము, మరి మనసులోనే వాళ్ళని క్షమించి మరలా వారితో సమాధాన పడటం అదొక రకము. మరి దేవుని దగ్గర క్షమాపణ కోరటము, దేవుని ద్వారా ఆ క్షమాపణను పొందుకోవటము మరి అదొక రకము. కాబట్టి ఈ క్షమాగుణము అనేది మనకి ప్రధానమైనది. మరి బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మనకి ఈ యొక్క మాటలను మరి దేవుడు మన కొరకై వ్రాసించాడు. మరి కొలస్సీ పత్రిక 3:13 చూస్తాం ఒకసారి. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించినలాగా మీరును క్షమించుడి. కాబట్టి ఎవరైనా హాని చేస్తుంటారు మనకి కుటుంబాల్లోనే. మరి మనం ప్రధానంగా కుటుంబ వ్యవస్థ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు సహోదరులు
మరి సమాజంలో ఉండేటువంటి ఇతరులు వీళ్ళతో వచ్చేటువంటి గొడవలు, రాజకీయ కక్షలు, ఇట్లాంటివన్నిటి గురించి మనం మాట్లాడడం లేదు. కుటుంబం అంటే భార్య భర్తలు, తండ్రి, పిల్లలు, మరి ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి మరి ఇన్లాస్ అందరూ కూడా కుటుంబానికి కిందకు వస్తారు. కాబట్టి ఈ కుటుంబంలో ఉండేటువంటి కలహాల్లో మరి ఎవరైనా హాని చేసినట్టుగా మనం తలిస్తే వారిని కూడా క్షమించాలని చెప్పి ఇక్కడ మరి కొలస్సీ పత్రికలో దేవుని వాక్యము మనకి తెలియజేస్తుంది. ఒకరినొకరు సహించుకొనుచు. ఈ సహించటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. మరి సహించటం అంటే ఏంటి? భరించటం అనే అర్థం. భరించటం అంటే ఒకరు చేసిన తప్పులు, లేకపోతే ఒకరి యొక్క ప్రవర్తన, ఒకరి యొక్క మాటలు, ఒకరి యొక్క విధానాలు మనకి సరిపోనప్పటికీ కూడా భరించటమే సహించటము. ఉదాహరణకు వాళ్ళ యొక్క మేనర్స్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, మాట విధానం కానీ, వాళ్ళ యొక్క మరి ఆచారం కానీ, అలవాట్లు కానీ, ఏ విషయంలో అయినా కానీ. ఎందుకంటే కుటుంబం అనేటువంటిది భార్య భర్త ఇరువురు కూడా ఒకే కుటుంబంలో వచ్చిన వారు కాదు. ఎందుకంటే ఒకే కుటుంబంలో వచ్చిన వారిని అన్నదమ్ములు అంటారు, లేకపోతే తండ్రి అన్న చెల్లెలు అంటారు. వేరువేరు కుటుంబాలను వస్తారు, తప్పనిసరిగా వేరువేరు కుటుంబాలను వచ్చిన వారు అయి ఉంటారు. ఇంకా వేరువేరు జాతుల వారు, వేరువేరు కులాల వారు, వేరువేరు ప్రాంతాల వాళ్ళు కూడా కుటుంబాలుగా కలపబడుతున్నారు. మరి అటువంటప్పుడు డిఫరెన్సెస్ అనేవి తప్పనిసరిగా ఉంటాయి. అటువంటప్పుడు మనకి కూడా కోపం వస్తుంది, విసుగు వస్తుంది. అయినా కానీ సహించాలా, భరించాలా. కాబట్టి ఒకరినొకరు సహించుట. ఈ భరించుట అంటే కొంతమంది భర్త అనే మాటకు భరించుట అనే అర్థము. కాబట్టి భర్తే భరించాలని చెప్పి కొంతమంది అంటుంటారు. కొంతమంది భార్య భరించాలని చెప్పి, భరించుట అంటే భార్య అని చెప్పి భార్య ఎక్కువగా భరించాలని చెప్పి చెప్తుంటారు. ఇవన్నీ కూడా ఒకరికి ఒకరు వేరు కాదు. ఈ రెండు కూడా సమానము. ఇద్దరు కూడా వారు ఏక శరీరమై ఉందురు అని ఆది కాండంలో దేవుడు పలికిన మాటలు అవి. కాబట్టి ఆ ఇద్దరు కూడా ఒకరికొకరు భరించుకోవాలా, ఒకరినొకరు సహించుకోవాలా, ఒకరినొకరు క్షమించుకోవాలా. అప్పుడే కుటుంబ వ్యవస్థ స్థిరపడుతుంది, నిలబడుతుంది. మరి అదే విధంగా మరి ఎఫెసీ పత్రికలో కూడా మరొక మాట చూస్తాం. మరి 4వ అధ్యాయము 32వ వచనంలో, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు క్షమించుకొనుడి. కాబట్టి దయ కలిగి ఉండటము, క్షమాగుణము కలిగి ఉండటము, మరి దయార్థ హృదయాలై, మరి ఒకరినొకరు కరుణా హృదయాలై అని కూడా ఉంది. కరుణ కూడా దయ, కరుణ, మరి జాలి, ప్రేమ, ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణములు, దేవుని యొక్క గుణాతిశయములు. వాటిని ప్రచురపరచడానికే మనలను ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని పిలిచాడు, మనలను నియమించాడు. కాబట్టి ఈ యొక్క గుణాతిశయములను మనము అలవాటు చేసుకోవాలా. దాని ద్వారా దేవుడు యేసుక్రీస్తు ప్రభువునందు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించరు. దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన కార్యాన్ని బట్టి ఆయన మనలను క్షమించాడు, మనతో సమాధాన పడ్డాడు. అదే సమాధాన సువార్త అని ఒకసారి మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే మొట్టమొదటి మానవుని దగ్గరనే మరి దేవునితో మానవునికి సంబంధం తెగిపోయింది. ఆ తెగిపోయిన సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభు తిరిగి కలిపి మరి మానవులకు దేవునికి మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఎందుకంటే తండ్రి అయిన దేవుడు అతి పరిశుద్ధుడు. ఆయన పాపాన్ని కానీ దోషం కానీ ఎటువంటి కల్మషానికి సహించలేడు. అటువంటి దేవుడు కాబట్టి మరి పాత నిబంధన కాలంలో ఆయన యొక్క ఉగ్రత, ఆయన యొక్క తీర్పు మనం అనేక సందర్భాల్లో చూస్తాం, ఎంత భయంకరమైన. అది మరి నూతన నిబంధనలో మనకు కలగడం లేదు ఈ కాలంలో. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే, ఆయన కృప ద్వారానే, యేసుక్రీస్తు ప్రభువును బట్టి తండ్రి అయిన దేవుడు మనతో సమాధానం చేసుకొని ఉన్నాడు అని రాయబడి ఉన్నది, సమాధానపరచబడ్డాడు. కాబట్టి ఆ యొక్క సమాధాన సువార్త మనము వింటూ ఉన్నాం. కనుక ఆయన మనలను ఏ విధంగా క్షమించాడో, ఏ విధంగా మనతో సమాధానమును ఏర్పాటు చేసుకున్నాడో, తెగిపోయిన బంధాన్ని తిరిగి ఆయన పునరుద్ధరించాడో, ఏ విధంగా రీకన్సిలేషన్ అనేది, రిడెంప్షన్, రీకన్సిలేషన్, సాల్వేషన్, ఇవన్నీ కూడా క్రీస్తు ద్వారా వచ్చినటువంటి మాటలు. మనం వీటిని అన్నింటినీ కూడా విశ్వాసము ద్వారా, కృప ద్వారా మనం వాటిని అంగీకరించాం కాబట్టి మనము రక్షణ పొందాము. కనుక ఈ విషయాలలో మనం కూడా ఏం చేయాలంటే, దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనము కూడా ఒకరినొకరు క్షమించుడి అని ఈ మాటలు, ఇట్లా చాలా మాటలు, చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. మనం క్షమించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మరి ఎన్నిసార్లు క్షమించాలా,
ఏ విషయంలో క్షమించాలా? వాడు రోజు తాగి వచ్చి తంతా అంటే నేను క్షమించాలా? లేకపోతే వాడు తెలిసి నన్ను విడిచిపెట్టి వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే క్షమించాలా? ఇటువంటి సందేహాలు చాలామందికి వస్తుంటాయి, అవి జరుగుతూ ఉంటాయి కూడా. కానీ మరి వాటి విషయంలో కూడా దేవుడు మరి క్షమించడం బట్టి, వారిని కూడా మీలో ఉన్న ప్రేమను బట్టి, మీ యొక్క క్షమాగుణాన్ని బట్టి, మీ యొక్క దయార్థ హృదయాన్ని బట్టి వారిని మార్చి మరి మీ దారికి వారిని తీసుకొని వస్తాడు అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని ఒకసారి ఇదే ప్రశ్న కొంతమంది శిష్యులు అడిగారు. ప్రధానంగా పేతురు అడిగినప్పుడు, ప్రభువా, నా సహోదరుని ఎన్ని మార్లు క్షమించాలా? 7 మార్లు మట్టుకు క్షమించవచ్చా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? 77 మార్లు క్షమించాల్సి ఉంటుంది. 7 మార్లు కాదు, 7 మార్లే కాదు, ఇంకా 7 సార్లు కాదు, 77 సార్లు కూడా నువ్వు క్షమించాల్సిందే. అంటే ఎన్నిసార్లైనా క్షమించాలా అన్నట్టుగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటలు మనము చూస్తాం. ఆ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటల్లో మరొకటి మనము అనుదినము ప్రార్థన కూడా చేస్తుంటాం. ప్రభువు నేర్పిన ప్రార్థన, నా అపరాధములను మీరు క్షమించిన ప్రకారము నేను ఇతరుల యొక్క రుణములను, ఇతరుల యొక్క అపరాధములను క్షమించిన ప్రకారం నా అపరాధములను కూడా క్షమించుము, నా రుణములను క్షమించమని మనము మరి తండ్రికి యేసుక్రీస్తు ప్రభువు చేయాల్సిన ప్రార్థనను మనకు నేర్పించాడు. ఈ యొక్క క్షమాపణ గురించి అనేక విషయాలు, అనేక సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మరి మనం చూస్తే ఈ క్షమాపణలు ఇందాకే చెప్పుకున్నాం. భయంకరమైనటువంటి పాపాలు చేసిన వాళ్ళు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు, వారు కూడా క్షమాపణ పొందుతారంటే మరి క్షమాపణ పొందినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. మనం చూస్తే లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 47వ వచనం వరకు చూస్తే అక్కడ మరి ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉంది. ఆమె మరి ఒక పరిసేనంట యేసుక్రీస్తు ప్రభు భోజనానికి కూర్చున్నాడని తెలిసి ఆమె వెనక నుండి వచ్చి ఆయన పాదముల దగ్గర కన్నీటితో కడిగి ఆయన పాదములను తల వెంట్రుకలతో తుడిచి మరి ముద్దు పెట్టుకొని తర్వాత అత్తరు పూసి ఆయనను అభిషేకించినట్లుగా మనం చూస్తాం. మరి ఈ సందర్భంలో జరిగిన మాటలు వీటన్నిటిని గమనించడంలో యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడినవి అని ఆయన ఆ సందర్భంలో పలికిన మాటలను మనం చూస్తాం. ఒక అప్పిచ్చేవాడు మరి ఒకతనికేమో 50 దేనారములు ఇచ్చాడు, ఇంకొకతనికి 500 దేనారములు ఇచ్చాడు. మరి వీరిద్దరు కూడా అప్పు తిరిగి తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొన్ని కరువు కాటకాలు ఎక్కువైపోవటం బట్టి ఆయన ఏం చేశాడంటే అప్పిచ్చిన వాడు ఇద్దరిని కూడా క్షమించాడు. ఇద్దరిని కూడా క్షమించినప్పుడు ఎవరు ఎక్కువగా మరి క్షమాపణ పొందారు, ప్రేమించబడ్డారు, దేవుని చేత ఆశీర్వదింపబడ్డారు అంటే మరి అని అడిగినప్పుడు వారు ఎవరైతే ఎక్కువగా అచ్చి ఉన్నాడో అతడే అని చెప్తారు శిష్యులు. మనము ఎక్కువ పాపములు చేసిన వారు ఎక్కువగా క్షమించబడతారు, మరి తక్కువ పాపం చేసిన తక్కువగా క్షమింపబడతారు అనేటువంటిది కాదు ఇక్కడ అర్థము. అందరూ కూడా క్షమింపబడతారు. అయితే ఎక్కువ పాపములు చేసిన వారికి మరి వేరొక మార్గము లేదు అని చెప్పి వారి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు ఉండటము, వారి వంశవరాల కుటుంబాన్ని తెగదెంపులు చేసుకొని వెళ్ళిపోవటము, ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతకటము, ఇటువంటి చేస్తున్నప్పుడు అటువంటి వారి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలను చెప్తున్నాడు. ఎంత పాపివైనా, ఎంత ఘోర పాపివైనా దేవుడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన క్షమిస్తాడు. మరి తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి ఆయనతో తెగదెంపులు చేసుకొని తనకు రావాల్సిందంత తీసుకొని ఆస్తిని అంతా సర్వనాశనం చేసినప్పుడు మరి తిరిగి తన తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు మరి ఈ తండ్రి అతన్ని రాక కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆయన వెంటనే పోయి అతని పైన పడి అతన్ని హత్తుకొని కౌగలించుకొని అతన్ని క్షమించి మరి అతన్ని తీసుకొని వచ్చి మరి తన కుమారుడిగా స్వీకరించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా ఆయన క్షమాగుణము, ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు అని రాయబడి. సిద్ధమైన మనసు అంటే ఆల్వేస్ రెడీ టు ఫర్గివ్ us. కాబట్టి ఎటువంటి వారు అయినప్పటికీ, ఎటువంటి పాపి అయినా దేవుని దగ్గరికి వస్తే, నువ్వు ఈరోజు ఇప్పుడే ఈ క్షణంలోని దేవుని దగ్గరికి వస్తే ఇప్పుడే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. ఆయన సిలువలో ఒక దొంగ ఆయన క్షమించమని చెప్పి అడిగినప్పుడు వెంటనే ఆయన క్షమించేశాడు. ఒక క్షణంలోనే అతనికి రక్షణ లభించింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు బైబిల్ గ్రంథంలో మనకి ఈ యొక్క క్షమాపణ యొక్క ప్రాధాన్యతను గురించి తెలియజేస్తున్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే జస్ట్ ఫర్ ఫన్, మరి మాకు తెలిసినటువంటి ఒక క్రైస్తవ కుటుంబం ఉంది. ఆ క్రైస్తవ కుటుంబంలో
ఒక సుమారు 60-70 సంవత్సరాలు కలిగినటువంటి ఒక భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళు గత 30 సంవత్సరాల నుండి మాట్లాడుకోవడం లేదంట. ఒకే గృహంలో ఉంటున్నారు, 30 సంవత్సరాల నుండి మాట్లాడుకోవడం లేదు. అంటే వారి మధ్య ఏం గొడవలు వచ్చినా ఏమొచ్చినా కానీ క్షమించలేకపోతున్నారు, ఒకరినొకరు క్షమించలేకపోతున్నారు. మరి కానీ ఒకే కుటుంబంలో ఒకే దగ్గర ఉంటున్నారు అంటే చాలా ఆశ్చర్యం కలిగిపోయింది నాకు. ఎందుకంటే ఆ మాట నేను ఒకరి గురించి ఇంకోటి చెప్పకూడదు, కానీ అది ఇప్పుడు కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. అటువంటి కుటుంబాలు ఉన్నాయి, అనేక కుటుంబాలు ఉన్నాయి. ఒకరినొకరు క్షమించలేనటువంటి పరిస్థితుల్లో, కలిసి ఉన్నా విడిపోయినా మరి మాట్లాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే మరి అటువంటి వారి విషయంలో క్షమించాల్సినటువంటి అవసరాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు మనకు తేటతెల్లంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం దయచేసి గమనిద్దాం. కనుక ఈ విషయాలన్నీ కూడా మనము దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మరి మనము ఒక ఆధ్యాత్మిక కుటుంబంగా, ఒక దైవిక కుటుంబంగా, ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా మనం ఉండాలంటే ఈ క్షమాగుణాన్ని మనము అలవాటు చేసుకొని మరి అన్ని రకాలైనటువంటి సమస్యలకు క్షమించటమే ప్రధానమైనటువంటిది. ఈ క్షమాగుణం ద్వారా ప్రేమ, సమాధానము మన కుటుంబాల్లో నిత్యము నిలుస్తుంది. కాబట్టి అటువంటి గొప్ప ఆశీర్వాదములను కలిగినటువంటి కుటుంబంగా, ఒక దైవిక కుటుంబంగా, ఆదర్శవంతమైన కుటుంబంగా మన కుటుంబాలను దేవుడు కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ వాక్యము ద్వారా మాట్లాడిన దేవా మీకు స్తోత్రం చెల్లించున్నాం. మీకు కలిగినటువంటి మనసు, క్రీస్తును కలిగినటువంటి మనసును మీరును కలిగి ఉండి క్రీస్తును పోలి నడుచుకొనడి అని బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలన్నిటిని బట్టి మీ స్తోత్రం. దేవా, మేము క్రైస్తవులము, క్రీస్తు నామమును ధరించినటువంటి వారము. మరి క్రీస్తు యొక్క స్వభావాన్ని కలిగి మేము ఉండటానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా మీ యొక్క గుణాతిశయములలో ప్రధానమైనటువంటి ఆ యొక్క క్షమాగుణాన్ని మేమందరమును ఈరోజు మరి ప్రత్యేకంగా ధ్యానించి దానిని మేము మా యొక్క నిత్య జీవితంలో మేము అలవాటు చేసుకోవడానికి సహాయం చేయండి. అనేక విషయాల్లో, అనేక సందర్భాల్లో క్షమించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మేము తప్పనిసరిగా క్షమించగలిగేటటువంటి మనసును మాకు దయచేయండి. తద్వారా మా కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని పొందుకోవడానికి, మా కుటుంబాల్లో ఆశీర్వదింపబడటానికి, మరి అనేక మందికి ఆశీర్వాదకారకులుగా మా కుటుంబం ఉండటానికి సహాయం చేయమని అడుగుచు సమస్తమైన ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.